లాస్ట్ కొన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఇదే ఫాగ్లో నడుపుకుంటూ వస్తున్నా. అసలు క్రేజీ ఉంది ఫాగ్. వెదర్ కానీ ఈ క్లైమేట్ కానీ మైండ్ బ్లోయింగ్. ఓ మొత్తం ప్యాక్ అయిపోయింది ఎక్కడి వరకు. అరే అరే భీమాశంకర్లో రూమ్ ఉంటే ఏడికి పోతున్నా తెలియకుండా పోతున్నా అబ్బా లిటరల్గా. మిర్రర్ ఫోటో కొట్టుకుందాం అంటే ఎవ్వడు లేడరా హెల్ప్ చేయడానికి. షిట్ అట్లా కొట్టుకుంటారు అనవసరంగా మీరు చెప్పటి ట్రాఫిక్ జామ్ అయ్యే. Hey guys, what's up guys? అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ వినయ్ మొత్తం ఫ్రమ్ మాల్సేజ్ ఘాట్. ఈరోజు మాల్సేజ్ ఘాట్ నుంచి మనం భీమాశంకర్ జ్యోతిర్లింగం అయితే వెళ్తున్నాం. దిస్ ఈజ్ మై థర్డ్ జ్యోతిర్లింగం అనమాట ఈ రైడ్లో. సో సక్సెస్ఫుల్గా 2 జ్యోతిర్లింగాలు కంప్లీట్ చేసేసినాం. షిరిడి కంప్లీట్ చేసేసినాం, మాల్సేజ్ ఘాట్ కంప్లీట్ చేసేసినాం. ఈరోజు 5th డెస్టినేషన్ అదే మన భీమాశంకర్. సో ఈ జ్యోతిర్లింగాన్ని కూడా కవర్ చేసేసినామంటే బ్యూటిఫుల్గా మన రైడ్లో మనకు కావాల్సింది అచీవ్ అయిపోయినట్టే. ఒక తామిని ఘాట్ ఉంది, వెళ్ళాలా లేదా తెలియదు, అది ఆలోచిద్దాం. బైక్ ఎక్కినాక మాట్లాడతా. లగేజ్ రెడీ చేసేసిన, ఇంకా వెళ్ళిపోయి స్టార్ట్ అయిపోవడమే. పొద్దున 6 o'clock కిందికి పోయి అరే లేరా వేనీళ్ళు వస్తలేమని చెప్తే అన్న 6 బజే ఆన్ కరుంగా అంటాను. నీ అబ్బా ఆల్రెడీ 6 అవుతుంది లేరా అంటే లేచి హీటర్ ఆన్ చేస్తే ఫ్రెష్ బాత్ చేసేసిన. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 6:45. సో కిందికి వెళ్ళి ఇవన్నీ పెట్టేసరికి 7 అవుతుంది. 7 o'clock స్టార్ట్ అయితే 7 to 8 9 o'clock వరకు మనం టెంపుల్లో ఉండాలి. ఫోన్కి కవర్ పెట్టిన యాజువల్గానే, కింద పైన రెయిన్ కోట్ వేసేసిన అండ్ ఇన్స్టా ఇక్కడ పెట్టిన. కొన్ని షార్ట్స్ ట్రై చేద్దామని చెప్పేసి కొంచెం దూరం వెళ్ళిన తర్వాత తీసేస్తా ఒక 20 kilometers. ఎందుకంటే రిస్కీ ఆడుంటే నాకు భయం ఉందో లేదో ఒక టెన్షన్ అనమాట. చిన్న డ్రాప్స్ పడుతున్నాయి, బట్ అది ఫాగ్ నుంచి వస్తాయి కదా కొంచెం అలాంటిది అనుకుంటున్నా. హెవీ రెయిన్ అయితే ఉండదు అని అనుకుంటున్నా. హోప్ఫుల్లీ ఉంటే ఆగి జాకెట్ వేయాల్సిందే. ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ బ్యూటిఫుల్ రైడ్. యాక్చువల్గా చినుకులు పడుతూనే ఉన్నాయి. ఇక నాకు తెలిసి మీతో ఎప్పుడు మాట్లాడుతున్నో తెలియదు, బట్ ఇన్స్టా 360 అయితే ఇక్కడ పెట్టిన. సో ఈ లెఫ్ట్ సైడ్ వ్యూ మొత్తం మనకి మంచిగా కనిపిస్తుంది. చూసుకుంటూ వెళ్దాం ఇన్స్టా 360తోని. బట్ మధ్యలో తీసేసి మళ్ళీ ఇక్కడ పెడతా ఆబ్వియస్లీ. ఎందుకనంటే చెప్పినా కదా వెనకాల ఉంటే అది ఉందో లేదో కూడా అర్థం కదా నాకు కింద పడిపోతే. హైవే సీమ్స్ టు బి నైస్. ఇట్లుంటే 2 hours 3 minutes చూపిస్తుంది. 9:10 PM చూపిస్తుంది, 9:10 AM చూపిస్తుంది. సో ఐఎమ్ హోపింగ్ 8:45 8:50 వరకు రీచ్ అయితే చాలు. అండ్ 9 వరకు టెంపుల్లో ఉండాలని మీతో అన్నా, బట్ ఎలా ఉంటా ఎందుకు అని అంటే నేను అక్కడికి వెళ్ళి ఇప్పుడు నిన్నట్లేక ఒక ధర్మస్థలనో ఏదో రూమో ఎత్తుక్కొని ఒక 4 hours ఇవన్నీ పడేసి నేను స్నానం చేయలేదు. ఈరోజు స్నానం చేసిన. సో డైరెక్ట్ జాకెట్ ఇప్పి డ్రెస్ వేసుకొని దర్శనంకి పోవడమే. సో అక్కడ నాకు ఈజీగా టైం వేస్ట్ అవుతుంది. ఎందుకని చెప్పేసి అంటే వాడేవాడన్నా వచ్చి నాకు 1000 రూపాయలు ఈ 4 hours అని చెప్పేసి అంటే నేను అబ్వియస్లీ ఇయ్యా. సో టైం తీసుకుంటా, ఆలోచిస్తా ఏం చేయాలనేది. సో మేబీ అవ్వచ్చు అవ్వకపోవచ్చు 9 వరకు టెంపుల్లో. అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి అంటే ఒరేయ్ స్పీడ్ బ్రేకర్లో ఓవర్టేక్ చేసాడు ఎందుకురా. ఈ ఇంట్లో ఉన్న వాళ్ళకి లైక్ ఇక్కడ చిన్నపిల్లగాడికి అసలు వాడికి బోర్ వస్తుందేమో. మౌంటైన్స్ అంటే కొండలేం చూస్తామన్నా, చలో హైదరాబాద్ చలో బెంగళూరు అంటాడేమో. ఓకే, చిన్న చినుకులు అయితే పడుతున్నాయి అని చల్ల పెడుతుంది. నాకు యాక్చువల్గా చల్లగా వస్తుంది లోపలికి, తడిసిపోయినట్టు. నా జాకెట్ అంతా తడిసిపోయినట్టు అనిపిస్తుంది, బట్ యాక్చువల్గా తడవలేదు, చల్లగా ఉంది వెదర్. సో నాకు తెలిసి ఇప్పుడు ఇది కొంచెం ఘాట్ సెక్షన్ ఉంది, లైక్ ప్రాపర్ ఘాట్ ఉందన్నమాట. సో నిన్నట్లెక్కనే మంచి ఘాట్ సెక్షన్లో మనం ఇప్పుడు కొండపైకి వెళ్తామని నాకు అనిపిస్తుంది. అక్కడెక్కడో రూట్ కనిపిస్తుంది, నాకు తెలిసి అదే రూట్ అనుకుంటా. మ్యాప్లో కూడా అలానే ఉంది. సో మోస్ట్లీ అదే రూట్, అక్కడికి వెళ్ళాలి మనం. కొల్లి హిల్స్, ఊటీ, కొడైకెనాల్ అండ్ దిస్ అమేజింగ్ రూట్స్. అసలు ఇలాంటి ఘాట్ సెక్షన్లలో రైడ్ చేస్తే క్రేజీ ఉంటుంది. బట్ ఒక్క డిఫరెన్స్ ఏంటంటే అక్కడ వాటికి ఇక్కడ వాటికి ఇది అసలు డిఫరెంట్గా ఉందన్నమాట. అంటే ప్యూర్ గ్రీనరీ ఉంది. ప్రాబబ్లీ నేను ఎప్పుడు ఊటీకి వీటికి వెళ్ళినప్పుడు మన రైనీ సీజన్లో వెళ్ళలేదు. సో అది కూడా ఒక రీజన్ అయ్యి ఉండొచ్చు అనిపిస్తుంది. బట్ గ్రీనరీతో ఇట్లా నడుపుతుంటే అసలు క్రేజీ అనిపిస్తుంది. అండ్
నా ఇన్స్టా 360 షార్ట్స్ నిన్న చూసే ఉంటారు తామిని ఘాట్లో. అబ్బా 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 మస్తు అనిపించినాయి గైస్, మస్తు వచ్చినాయి షార్ట్స్. సో ఇప్పటివరకు మీకు చెప్పలేదు ఇంకొక విషయం ఏంటి అని అంటే, నేను సండే రోజు హైదరాబాద్ నుంచి బయలుదేరినా కదా. సో సాటర్డే మార్నింగ్ నాతోని కర్ణాటక రైడ్కి వచ్చిండు చరణ్. అది మీకు ఆల్రెడీ చెప్పిన, సారీ ఫస్ట్ డే 1లో చెప్పిన ఆ రూట్ గురించి. సో వాళ్ళు ప్రజెంట్గా లోనావాలాలో ఉన్నారన్నమాట. సో రేపు అంటే నిన్న చెప్పిన మాట చెప్తున్నా, రేపు మార్నింగ్ భీమాశంకర్కి స్టార్ట్ అవుతున్నామని చెప్పి అన్నారు వాళ్ళు కూడా. సో మేబీ చరణ్ అండ్ వాళ్ళ ఫ్రెండ్స్ని కలిసే అవకాశం ఉంది. వాళ్ళు కూడా మహారాష్ట్ర రైడ్కి వచ్చారనమాట. సో వాళ్ళు వేరే రూట్లో వచ్చారు, నేను ఈ రూట్లో వచ్చిన. వాళ్ళు ఇప్పుడు త్రయంబకేశ్వర్, కృష్ణేశ్వర్ మనం చూసినా ఇప్పుడు చూస్తారనమాట. నెక్స్ట్ దీని తర్వాత ఇటు వెళ్తారు వాళ్ళు, మస్లేజ్ ఘాట్ ఇవన్నీ చూసుకుంటూ మళ్ళీ అటు వెళ్తారు. సో ఇప్పుడు నేను లోనావాలా స్కిప్ చేసిన ఎందుకని చెప్పేసి అంటే, ఆల్రెడీ లోనావాలాకి వెళ్ళినా నేను. ఒకవేళ నా లోనావాలా వీలాగ్ మీరు చూడకపోతే చెప్తున్నా, అది నా ఫస్ట్ యూట్యూబ్లో ఫుల్ వీలాగ్. ఏది నా లోనావాలా ట్రైన్లో వెళ్ళాం అన్నమాట ఫ్రెండ్స్తోని. అది చూడండి, కొంచెం ఫన్నీగా ఉంటుంది, కొంచెం అత్తరు విత్తరు ఉంటుంది అనమాట, గలీజ్గా ఉంటుంది, అంటే కంటెంట్ సరిగ్గా ఉండదు, కొత్త. అదే ఫస్ట్ వీడియో. సో అది పెడితే ఆయన కూడా చూస్తే చూడండి ఒకసారి. నా ఫస్ట్ వీడియో వేరే ఛానల్లో ఉంటుంది యాక్చువల్గా. సో వెళ్ళట్లేదు ఇంకా, ఎందుకంటే అన్ని చూసేసిన అని చెప్పేసి. బట్ వెళ్తా ఇప్పుడు మళ్ళీ, ఇంకా మెల్ల బోర్ కొట్టినప్పుడు బండి వేసుకొని వెళ్తా ఒకసారి డైరెక్ట్లో ఉన్న వాళ్ళకి. మధ్యలో క్రేజీ టర్న్స్ వస్తున్నాయి, భలే అనిపిస్తున్నాయి అనమాట. సో ఇప్పుడే వెదర్ కొంచెం దగ్గరకు వచ్చింది, ఎందుకంటే పైకి ఎక్కుతున్నాం కాబట్టి. అండ్ టర్న్స్ వస్తున్నాయి, ఇక క్రేజీ టర్న్స్ వస్తున్నాయి, మంచిగా అనిపిస్తుంది. ఇప్పటిదాకా ట్రాఫిక్ లేదు, ఖాళీ మైక్ ఆన్ చేసిన అరుణి అమ్మ ఇక్కడ రాగానే ఇంతమంది ఉన్నారు. ఇప్పటిదాకా ఖాళీ ఉండే అబ్బా, ఇప్పటిదాకా మైక్ ఆన్ చేసి ఇట్లా వచ్చినా అంతే, కొంచెం ముందుకి ఇంతమంది ఉన్నారు. ఎంత ఖాళీ ఉంది, కొట్టేసి చాడదాకా. లాస్ట్ కొన్ని కిలోమీటర్ల నుంచి వెళ్ళి ఇదే ఫాగ్లో నడుపుకుంటూ వస్తున్నా. అసలు క్రేజీ ఉంది ఫాగ్. ఇంత ఫాగ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. కొంచెం ఉంటుంది అనుకున్నా, బట్ మరీ ఇంత ఉంటుంది అనుకోలేదు. లాస్ట్ 11 కిలోమీటర్స్ నుంచి వెళ్ళి ఇంతే ఫాగ్ ఉంది, అండ్ అంతకన్నా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. అసలు మస్తు వెహికల్స్ పోతున్నాయి, పెద్ద పెద్ద బస్సులలో నిండా కూర్చొని పోతున్నారు. నాకు తెలిసి ఇది నా లాస్ట్ జ్యోతిర్లింగం కాబట్టి ఇది నాకు చాలా లెంతీ దర్శనం అవుతుందేమో అనిపిస్తుంది. ఎప్పుడు ఇట్లుంటుందో భీమాశంకర్ నాకు తెలియదు, ఆర్ ఓన్లీ ఈ ఫ్యూ మంత్స్ నాకు తెలియదు. బట్ నడుపుతుంటే బైక్ క్రేజీ. వైజర్ కిందికి దించితే అసలు ఏమీ కనిపించట్లేదు నాకు. ముందు వైజర్ లేపి మాట్లాడదామంటేనేమో నాకు తెలిసి ఇప్పుడు ఆ బండి ఆ బస్సు సౌండే మీకు వస్తూ ఉంటుంది, కొంచెం తెలీదు. హోప్ఫుల్లీ అది రాకుండా వినిపిస్తే చాలు వాయిస్. ఆల్మోస్ట్ రీచ్డ్. ఇంకా 4 కిలోమీటర్స్లో మనం ఉంటాము భీమాశంకర్. హోప్ఫుల్లీ ఏదో ఒక చిన్న హోటల్ లాంటిది, రూమ్ లేకపోయినా సరే ఇవి పెట్టుకోండిరా బాబు అని చెప్పి చెప్తా. లాకర్లో లేకపోతే పక్కన ఎక్కడన్నా చూసుకోండి సరిపోతుంది అని చెప్పేసి అంట. ఓకే అంటే ఓకే, ధన జీన్స్ వేసి కింద
నేను కుర్తా తెచ్చుకున్నా వేసుకుందామని, ఇప్పటివరకు వేసుకోలేదు కుర్తా. నాకు ఇంట్రెస్ట్ అవ్వట్లేదు కుర్తా, ఎందుకు అని అంటే వర్షం కదా. సో నార్మల్ కుర్తా మళ్ళీ పచ్చిగా అయిపోతుంది, తలకైన పని జస్ట్ టీ షర్టు లేదా షర్టు. హెవీ ట్రాఫిక్ గైస్, హెవీ ట్రాఫిక్. అసలు ఘాట్ సెక్షన్స్లో మెల్లగా పోతున్నాయి వెహికల్స్. అక్కడి వరకు ఎంత ఫాస్ట్గా వచ్చిందో అంతకన్నా ఎక్కువ మెల్లగా పోతున్నా. నాకు అదే భయం అవుతుంది ఇప్పుడు. అసలు ఎంత జనాలు ఉన్నారు, మరి ఎంత ట్రాఫిక్ ఉంది అంటే అసలు దర్శనం ఎంత లేట్ అవుతుందో ఏందో అర్థమవుతలే. ఓ మొత్తం ప్యాక్ అయిపోయింది ఎక్కడి వరకు. అరే అరే భీమాశంకర్లో రూమ్ ఉంటే ఇక్కడనే తీసుకొని పడుకుంటే ఇక నేను, ఇంత ప్యాక్ అయితే ఎట్లా? మొత్తం రెడ్ కనిపిస్తుంటే ఏందో అనుకున్నా. అరే మీరు కారు వాళ్ళు ఎందుకు పోతారా ఇట్లా, నాకు అర్థం కాదు. ట్రాఫిక్ జామ్ అవుతుంది అనవసరంగా. భయ్యా ఏ మిర్రర్ 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 కొట్టుకోకండి కాక, ఎందుకు అట్లా కొట్టుకుంటారు అనవసరంగా మీరు చెప్పటి ట్రాఫిక్ జామ్ అయ్యే. బ్యూటిఫుల్ డూడ్. ఓకే, అందరు ఇట్లా బండ్లు పెట్టుకొని దర్శనానికి పోతే నాతో నవ్వదు 100%. చాలా చాలా కష్టమైపోతుంది నాకు ఈ జాకెట్లతో పోవాలంటే. లాకర్ ఉంటే కానీ నేను పోలేను. ఏందిరా ఏం కనిపించట్లేదు. మై గాడ్ లుక్ ఎట్ దిస్ ఫాగ్ డూడ్. ఒక్క ఫోటో కొట్టుకుందామంటే ఎవ్వడు లేడరా హెల్ప్ చేయనికి. షిట్, ఏడికి పోతున్నా తెలియకుండా పోతున్నా అబ్బా లిటరల్గా. ఏం కనిపించట్లే. ఓ మై గుడ్నెస్ డూడ్. రేయ్ గైస్, ఇది అదృష్టమా లేకపోతే ఏందో నాకు తెలియదు. లేకపోతే ఈరోజు ఇట్లుందా, ఎప్పుడు ఇట్లుంటుందా భీమాశంకర్లో నాకు తెలియదు. బట్ క్రేజీ క్రేజీ అంటే క్రేజీ. అయితే ఇక్కడ పార్క్ చేసిన, కానీ మొత్తం చుట్టూ చూడండి అసలు ఏం కనిపించట్లేదు. కానీ ఇప్పుడు ఈ జాకెట్లు గీకెట్లు ఏడబెట్టాలని అర్థమైతే వస్తలేదే. ఏదైనా షాప్లో పోయి చెప్దామని ఆలోచిస్తున్నా. షాప్లో పోయి చెప్పి పైకి వెళ్ళి కుర్తా ఒకటి వేసుకొని వెళ్ళిపోతా, అయిపోతుంది. కింద నా ఏమంటారు అది, ఇవన్నీ ఇప్పేసేయాలి, షూస్ ఇప్పేసేయాలి. అదే ఆలోచిస్తున్నా ఎక్కడ పెట్టాలని. ఇవన్నీ అది పెద్ద పరిశాన్ అని చెప్పి ఆలోచిస్తున్నా. లెట్స్ సీ హౌ ఇట్ గోస్. చూస్తా, తర్వాత అప్డేట్ ఇస్తా. అసలు ఎంతమంది జనాలు ఉన్నారు తెలుసా? పిచ్చి 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 మంది ఉన్నారు. ముఖ దర్శనం చేసుకున్నా వచ్చేసిన, అండ్ దానికే ఒక 1 hour పట్టిందనమాట. అండ్ ఈ ఏమంటారు దీన్ని, ఈ వెదర్ కానీ ఈ క్లైమేట్ కానీ మైండ్ బ్లోయింగ్. బట్ మెయిన్ దర్శన్కి వెళ్తే ఈజీగా 6 hours అయితే పడుతుంది అని చెప్పేసి అనిపిస్తుంది నాకు. లైన్ కదలం కూడా కదలట్లేదు. నేను 2 ఉంటాయి గుర్తుపెట్టుకోండి. పక్కకి వెళ్ళేమో దారా ఉంటుంది, లైక్ చెక్కలు కట్టి పెడతారు కదా, అలా లైన్ బేసిక్గా. సో అది యాక్చువల్ దర్శనం అనమాట. బట్ మెయిన్ స్టెప్స్ ఉంటాయి పెద్దవి, దాని కింది దిగిన అనుకోండి అది ముఖ దర్శనం అనమాట. సో ముఖ దర్శనం చేసుకున్న చాలా మంది ఇంకా ముఖ దర్శనం చేసుకుంటున్నారు అనమాట. ఎందుకనంటే అసలు ఈ వెదరు, ఈ వర్షం, 6 గంటలు, పచ్చి బట్టలు అంతా ఘోరం అయిపోయింది అనమాట. బట్ ముఖ దర్శనం కూడా చాలా నీట్గా అయింది అనమాట. ఎందుకంటే నాకు క్లియర్గా అనిపించింది, ఇంకా మస్తు అనిపించింది. ఆ వీడియో కూడా పెట్టే, మీరు చూసే ఉంటారు.
సో ఇప్పుడైతే ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మోస్ట్లీ నేను ఇంకా తామిని ఘాట్ వెళ్ళాను. నాకు ఇది నాకు ఎక్కువైపోయింది నాకు ఈరోజు ఈ వెదర్ అండ్ నిన్న. సో డైరెక్ట్ హైదరాబాద్కి వెళ్ళాలి. కాకపోతే ఈరోజు పూణే ఆర్ ఆన్ ద వే ఎక్కడైనా స్టే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నా. ఒకవేళ పూణే స్కిప్ చేసి పూణే అవుటర్ నుంచి వెళ్తే ఏం తగులుతుందో తెలియదు, చూడాలి, చూసి బుక్ చేసుకోవాలి. దారిలో ఎక్కడైనా బుక్ చేసుకుంటా. ఫస్ట్ అయితే ఇక్కడ నుంచి వెళ్ళి కింద దిగాలి, ఈ రష్లోకి వెళ్ళి కొంచెం భీమేశ్వర్ ఒక 40 కిలోమీటర్స్ పోయిన తర్వాత ఒకసారి ఆగి రిలాక్స్ అయ్యి మళ్ళీ ఒక హోటల్ బుక్ చేసుకుంటా. బ్రేక్ఫాస్ట్ చేసేసిన, పావు బజ్జీ తిన్నా, వాటర్ తాగలేదు. సో తర్వాత అవుతాయి ఇంకా అది కూడా. సో గోప్రో కూడా ఆన్ చేయను, డైరెక్ట్ ఇన్స్టా 360 పెడతా. బట్ అదైతే వాటర్ ప్రూఫ్ కాబట్టి సో దాంట్లో నుంచి కొన్ని షార్ట్స్ పెడతా. డైరెక్ట్ 40 కిలోమీటర్స్ తర్వాత మళ్ళీ మీ అందరితో మాట్లాడితే ఇక లంచ్ అయితే చేసేసిన, వెజ్ ఫ్రైడ్ రైస్ తీసుకున్నా. కొంచెం వెజ్ ఉందామని చెప్పేసి అనుకుంటున్నా అట్లీస్ట్ ఈరోజు నైట్ వరకు ఆర్ లేపు ఇంటికి వెళ్ళే వరకు బేసిక్గా కంప్లీట్ రైడ్లో వెజ్ తిందామని, నాన్ వెజ్ తినకుండా ఉండాలని ఫిక్స్ అయిపోయినా. సో ఎక్కడ నాన్ వెజ్ తినలేదు, ఇప్పుడు కూడా తినలేదు. వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నా, ఏం బాగాలేదు, బాగానే ఉంది బట్ కంప్లీట్లీ డ్రై, నాకు నచ్చలేదు. బట్ ఎనీవే, సో ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళి నాకు ఒక 60 కిలోమీటర్స్లో ఒక స్టే చూసుకున్నాను అనమాట. ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ 2:10 అలా అవుతుంది. అండ్ 2:10 అంటే 60 కిలోమీటర్స్ కంప్లీట్ సింగిల్ ఘాట్ రోడ్ అలా ఉంటుంది కాబట్టి మేబీ 3:30 వరకు అయితే నేను రూమ్కి వెళ్ళొచ్చు. స్టే కాల్ చేసినా ఉంది అని చెప్పేసి అన్నాడు, రమ్మన్నాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత బుక్ చేయలేదు, అడ్వాన్స్ పే చేయలేదు. అక్కడికి వెళ్ళిన తర్వాత స్టే దగ్గర నిలబడి ఇంకో స్టే చూసుకుంటా కొంచెం ముందు, ఇంకొక 50-60 కిలోమీటర్స్ కుదిరితే. లేదు వద్దు అనుకుంటే అక్కడే ఉంటా, ఒకవేళ లేట్ అవుతుంది. ఎందుకంటే ఈ ఎప్పుడు బ్లాక్ అయ్యేది తెలియదు, వర్షంకి ఎప్పుడు స్లో అయ్యేది తెలియదు రైడ్. సో అక్కడ స్లో అయితే ఏమన్నా, ఎందుకనంటే నేను 4 o'clock వరకే పెట్టుకోవాలనుకున్నా, ఎక్కువ రైడ్ చేయకూడదని చెప్పేసి అనుకున్నా ఈరోజు. సో చూద్దాం. రూమ్కి అయితే వచ్చిన, చెక్ ఇన్ చేసేసిన, ఫ్రెష్ అయినా. అండ్ ఇప్పుడు టైం ఎగ్జాక్ట్లీ ఎంత అంటే 4:30 అవుతుందన్నమాట. సో వచ్చి కూడా హాఫ్ అన్ అవర్ అయిపోయింది. అండ్ ఇక్కడ బయట, ఇదే హోటల్ బయట నిల్చొని ఇంకా ఎదురుగా అంటే ఇంకొక 60 కిలోమీటర్స్ అవతల ఏమన్నా మంచి హోటల్స్ ఉన్నాయని చెప్పి చెక్ చేసిన. చాలా ఉన్నాయి కానీ అవి హోటల్స్ కాదు, చిన్న చిన్న ఇల్లులు అన్నమాట. ఇక నాకు ఎందుకో అనిపించింది ఇదైతే కొంచెం మంచిగా ఉంది, కన్వీనియంట్గా ఉంది. ఇప్పుడు మళ్ళీ నాకు ఎందుకో నచ్చలే అనమాట. ఇక నాకు ఎక్స్పీరియన్స్ ఒక్కసారి అయినాక ఇక నాకు రిస్క్ తీసుకోవాలనిపించలేదు. సో ఇదే హోటల్లో చెక్ ఇన్ చేసేసిన. రేపు మనకి 540 కిలోమీటర్స్ ఉంది హైదరాబాద్, బట్ మనం మియాపూర్ దాకా వెళ్ళాలి. సో కొంచెం తక్కువే ఉంటుంది 540 కన్నా. సో ప్రాబబ్లీ 520, 530 ఉంటుంది అనుకుంటా. అండ్ రూమ్ అయితే ఇది యాక్చువల్గా రూమ్ బాగుంది. ఇఫ్ యూ లుక్ ఎట్ దిస్, ఆబ్వియస్లీ మనం ఇది ఒకటి ఖరాబ్ చేసినాం అనుకోండి. రూమ్ ఈజ్ వెరీ వెరీ నైస్. అండ్ ఇది హోటల్ కర్ణ రెసిడెన్సీ అని చెప్పేసి ఉంది. అండ్ ఇది మొత్తం గ్లాస్ పెట్టాడు యాక్చువల్గా, మొత్తం పైన ఆన్ నుంచి ఇక్కడ వరకు మొత్తం గ్లాసే. అండ్ ఫుల్ సన్లైట్ కావాలనుకుంటే. సో డైరెక్ట్ హైవే పైన ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఉంది మన బైక్ ఈ చెట్టు పక్కన. సో మనం మూసేద్దాం. సో ఇప్పుడైతే ఒకసారి కిందికి వెళ్తే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కిందికి వెళ్ళి ఒక మంచి ఛాయ్ తాగాలి. తాగిన తర్వాత నైట్ డిన్నర్ ఏందనేది నాకు తెలియదు. కింద రెస్టారెంట్ ఉంది అండ్ పక్కన ఏదో చాట్ ఉంది, ఏదో తెలియదు, దాంట్లో చైనీస్ ఏమో ఉన్నట్టుంది. సో అదా కింద రెస్టారెంట్లో ఫుడ్ అనేది తెలియదు. ఆలోచించి నైట్ అప్డేట్ ఇస్తా. అండ్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయడం అయితే మర్చిపోవద్దు. అండ్ వెరీ ఇంపార్టెంట్, మీరు మహారాష్ట్ర రైడ్ ప్లాన్ చేసుకోండి మాన్సూన్లో అవ్వకముందే. జస్ట్ ఇప్పుడు ఈ ఆగస్ట్లో, సెప్టెంబర్లో, అక్టోబర్లో కూడా నాకు తెలిసి బాగానే ఉంటుంది. సో ప్లాన్ ఇట్. డిన్నర్ కోసం అని చెప్పి కిందికి వెళ్ళిన, బటర్ రోటీ అండ్ ఆలు మటర్ తిన్నా. జనరల్గా చికెన్ని ప్రిఫర్ చేసేది, బట్ చెప్పిన కదా రేపు ఇంటికి వెళ్ళే వరకు నేను వెజిటేరియన్గా ఉందామనుకున్నా. సో వెజిటేరియన్గానే ఉందామనుకుని ఆలు మటర్ చెప్పిన. నిజంగానే టేస్ట్ బాగుంది వీళ్ళ దగ్గర.
రోటీ బాగుంది అండ్ కర్రీ కూడా బాగుందన్నమాట. 2 చెప్పిన ఫస్ట్. 2 తిన్నాక సరిపోలేదు అనిపించింది, ఇంకోటి చెప్పిన. అది వచ్చేసరికి ఇది కడుపులో ఉబ్బినట్టున్నది. తినబుద్ధి కాలే, సగం తిని వదిలేసిన. ఇంకా వచ్చేసిన రూమ్కి. అనిపించింది అరే నేను మాట్లాడలే కదా, మర్చిపోయినా, లాక్ చేయలే కదా అని చెప్పేసి అనిపించింది. మళ్ళీ లేచి ఓపిక లేక ఇట్నే మాట్లాడదాం పడుకొని అని చెప్పి మాట్లాడుతున్నా. సో రూట్ మ్యాప్ అంతా చూసుకొని పెట్టుకున్నా రేపు మార్నింగ్ పోవడానికి. సో రేపు మార్నింగ్ ఎగ్జాక్ట్లీ at 5 ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి. 4:30 అనుకున్నా, మళ్ళీ అనిపించింది అంత లేదురా బాబు, 4:15 4:20కి అట్లా లేచి 5 o'clockకి కింద స్టార్ట్ అయితే చలో. ఎందుకనంటే ఫస్ట్ 1 hour 5 to 6 or 5 to 6:30 వరకు మనకి కంప్లీట్ విలేజ్ రూట్స్ ఉంటాయి అన్నమాట. దాని తర్వాత యాక్చువల్ NH హైవే తగులుతుంది. అందుకే 4:30 ఎందుకు మరీ ఎర్లీ అయిపోతుంది అని చెప్పేసి విలేజ్ రూట్స్లలో. సో మార్నింగ్ 5కి స్టార్ట్ అవ్వాలి. సో రేపు ఇస్తా డీటెయిల్స్, ఎలా వెళ్తున్నాం ఏంది అనేది. అండ్ అలానే కొన్ని ఇంపార్టెంట్ అప్డేట్స్ కూడా రేపే ఇస్తా. సో ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే చెప్పి బోర్ కొడుతుంది నాకు. మీరు మాత్రం సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు. జర సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, మీరు కమెంట్లు కొడితే, మీరు లైక్లు కొడితేనే నా వీడియోలు జర ముందుకు పోతాయి. నాకు తెలుసు నేను చాలా ఇర్రెగ్యులర్గా పోస్ట్ చేస్తా వీడియోస్, చాలా రెగ్యులర్గా ఉండా అందరి లెక్క. మనం బయ్య సన్నీ యాదవ్ కాదు, శ్రీమాన్ కొటారు కాదు. బట్ జర ముందు పోతే నాకు కూడా మంచిగా అనిపిస్తుంది అంతే. ఎనీవే సైనింగ్ ఆఫ్. వినయ్ ఫ్రమ్ నేషనల్ హైవే. ఎక్కడ ఉన్నానో కూడా తెలియదు. రేపు మార్నింగ్ అనిపించి మీ అందరితో మాట్లాడతా. Day 5 Day 4 చూసేయండి, Day 3 Day 2 Day 1 కూడా చూసేయండి. మనం వచ్చేసినాం మియాపూర్. టైం ఇప్పుడు ఎంత అవుతుందంటే ఎగ్జాక్ట్లీ చెప్తా 1:13 అవుతుంది. 2:51 అట్లా చూపించింది రీచింగ్ టైం. బట్ మనం వచ్చేసినాం మియాపూర్కి 1:15 లోపలనే. సో ఆల్మోస్ట్ మోర్ దెన్ 1 hour మనం గూగుల్ టైంని బీట్ చేసినాం. అది ఇంక్లూడింగ్ 45 minutes అక్కడ బ్రేక్ఫాస్ట్కి వేస్ట్ అయింది. వెరీ నైస్. అసలు చెప్పినా కదా, ఈరోజు బండిని ఒక రేసు గుర్రాన్ని ఇట్లా గుంజినట్టు గుంజితే బాబా సంపేసుకుంటూ వచ్చేసిన. ఎందుకంటే మొత్తం 4 lane రోడ్స్, అసలు ఏం లేదు, దన్న కొట్టుకుంటూ వచ్చినాం. చిన్న రీక్యాప్ మన రైడ్. మనం హైదరాబాద్ నుంచి వెళ్ళి పొద్దున స్టార్ట్ అయిపోయినాం. ఆ రోజు కృష్ణేశ్వర్ రీచ్ అయిపోయినాం, దర్శనం చేసుకున్నాం జ్యోతిర్లింగంది. ఆ రోజు మనకి పంచర్ అయింది, అదొక పెద్ద ప్రాసెస్ అయిపోయింది. బట్ దట్స్ ఫైన్. కృష్ణేశ్వర్లో స్టే చేసిన, గలీజ్ హోటల్లో స్టే చేసిన, చిరాకు వచ్చింది, 700 పే చేసిన. అండ్ పొద్దున్నే లేచి బయలుదేరినాం మనం షిర్డీకి. సో షిర్డీకి వెళ్ళినాం, షిర్డీలో స్టే చేసినాం, రూమ్ తీసుకున్నాం, మంచి రూమ్ అది. ఆ రోజు ఈవినింగ్ షిర్డీలో దర్శనం చేసుకున్నాము అండ్ స్టే చేసినాము. తెల్లారి లేసినాము, అది 6:30 ఇంకా మంచి రూమ్ షిర్డీలో. సో తెల్లారి లేసినాము, షిర్డీ నుంచి బయలుదేరినాం త్రయంబకేశ్వరం. ఇక బ్యూటిఫుల్ రోడ్స్, బ్యూటిఫుల్ వ్యూస్, వ్యాలీస్ అయితే స్టార్ట్ అయిపోయినాం మనకి ఆ రోజు. అండ్ త్రయంబకేశ్వరం నుంచి వెళ్ళి మనం రూమ్కి వెళ్ళినాం. అక్కడ ఒక ధర్మస్థలం ఉన్నాం, అదొక ఇంకో గలీజ్. దానికి 400 ఇచ్చి దర్శనం చేసుకున్నాం త్రయంబకేశ్వర్లో. అండ్ రిటర్న్ బయలుదేరినాం. వస్తుంటే మనకి చైన్ పడిపోయింది, అదొక ఇష్యూ అయింది. సర్వీస్ సెంటర్కి వెళ్ళినాం, అక్కడ కొత్త చైన్ స్ప్రాకెట్ ఇప్పించినాం, 6500 అయింది. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాం మనం మాల్సేజ్ ఘాట్. అది అందమైన ఒక ఘాట్ గైస్, మిస్ అవ్వకపోతే ముందు వీలాగ్స్లో చూడండి. క్రేజీ వ్యూస్, క్రేజీ ఘాట్, క్రేజీ వ్యాలీస్. అయిపోయిన తర్వాత అక్కడ దేవరా హోటల్లో స్టే చేసినాం. మాది 2000. అది బాగుంది యాక్చువల్గా, నైస్, బాగుంది, వర్త్ అనిపించింది. అది స్టే చేసినాం. తెల్లారి అక్కడ నుంచి భీమాశంకర్ పోయినాం. ఇక చెప్పొద్దు, ఇక భీమాశంకర్ మీకు నా లాగ్స్ మీరు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటాయి. అల్టిమేట్ వ్యూస్ అసలు భీమాశంకర్లో. అక్కడ నుంచి వచ్చినాం, దారిలో ఎక్కడ కూడా తెలియదు. అక్కడ నిన్న స్టే చేసినాం, ఈరోజు పొద్దున బయలుదేరినాం, వచ్చేసినాం మియాపూర్. బట్ అమేజింగ్ రైడ్ గైజ్, అమేజింగ్ మాన్సూన్ రైడ్ అయితే అయిపోయింది మనకు. మహారాష్ట్రలో ఎప్పటి నుంచో వెళ్ళాలనుకున్నాం, ఫైనల్గా అయిపోయింది. చిన్న రైడ్ అని చెప్పను, ఎందుకంటే 3 జ్యోతిర్లింగాలు కవర్ చేసినాం, ఒక షిరిడి కవర్ చేసేసినాం, అండ్ ఒక మంచి మాల్సేజ్ ఘాట్ కవర్ చేసినాం. అల్టిమేట్ రైడ్ 5 daysలో దానాదన్ ఫటాఫట్ చేసేసుకున్నాం ఇవన్నీ. సో ఇంకా నెక్స్ట్ 2-3 days మనకి రెస్ట్ ఉందన్నమాట హ్యాపీగా. ఎందుకంటే వరంగల్ పోయే పని ఉంది, దానికోసం అని చెప్పేసి ఇప్పుడు రావడం వెంటనే. రేపు ఇండిపెండెన్స్ డే ఇంకోటి. అండ్ ఇంకోటి, అయ్యో నా హ్యాండిల్కి చూడండి,
ఫ్లాగ్ ఉండే ఇక్కడ, నాది ఒక షార్ట్ పెట్టినా నేను ఇన్స్టాగ్రామ్లో, చూసారో లేదో, సారీ ఇన్స్టాగ్రామ్లో అంటున్నా ఇంతకుముందు. సో ఆ ఫ్లాగ్ ఇక్కడికి వెళ్ళి పైనకి వచ్చేస్తా ఉన్నది మెల్లమెల్లగా. తీసేసిన, ఎందుకు వచ్చిన వాళ్ళు, ఎందుకంటే దగ్గరిపోయింది అనుకో నేను చాలా రిగ్రెట్ అయితే ఇక బాధపడతా, తీసి ఇక్కడ పెట్టినా ఇక ఇక్కడ. సో ఎనీవే అన్ని లాగ్స్ చూడండి, 1 2 3 4 5 days బాగుంటాయి. హోప్ఫుల్లీ మీకు ఈ కంప్లీట్ రైడ్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా నేను సెలవు తీసుకుంటున్నా రైడ్ నుంచి వెళ్ళి. మీ అందరితోని మళ్ళీ ఎప్పుడు నెక్స్ట్ తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్లో టచ్లో ఉండండి, కావాలంటే మెసేజ్ చేయండి, నేను రిప్లై ఇస్తా. ఫాలో కొట్టండి. యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మోటో వ్లాగ్స్ ఇష్టం ఉన్న వాళ్ళకి షేర్ చేయండి. అరే ఈ క్యాండిడేట్ కొత్తగా ఉన్నాడు, మనకి ఇన్ని రోజులు కనిపించలేదు చూడండి అని చెప్పి చాలామంది నాకు అన్నారు. ఎందుకనంటే నా వీడియోస్ ఎక్కువ పుష్ చేయదు యూట్యూబ్. అండ్ చాలామంది ఏమో అన్నా నీకు మంచి కంటెంట్ ఉంది, ఎందుకన్నా నువ్వు లైక్స్ లేవు వ్యూస్ లేవు అని చెప్పేసి అంటే అదంతే ఇక. ఎనీవే సైనింగ్ ఆఫ్ వినయ్ మొత్తం ఫ్రమ్ మియాపూర్. I'll see you guys in the next vlog. Bye bye.